నా పేరు అప్పారావు. ఎక్కడ ఏ ఊరు? ఎర్రగంట నడుపూరు. నడుపూరు గ్రామం. సరే, ఎలా ఉంది రాజకీయ వాతావరణం ఈసారి? రాజకీయ వాతావరణం ఏం బాగలేదు బాబు. ఈసారి గెలుపు జనసేన వైపా, వైసీపీ వైపా, టీడీపీ? అసలు నాడు ఎలాగో చెప్పలేకపోతున్నాం సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఓకే అన్నారు, మరి ఇక్కడ గాజు బాగానే ఉంటుంది. కానీ ఒక్క మాట అయితే ఇప్పుడు తిప్పల నాగిరెడ్డి వైపు ఉందా వైసీపీ? ఇక్కడ చెప్పలేము సార్, దాని గురించి చెప్పలేము. మరి నువ్వేమంటావు? ఇక్కడ స్టీల్ ప్లాంట్ గొడవ గట్టిగానే ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. మరి స్టీల్ ప్లాంట్ సమస్య చాలా గడ్డలుగా ఉంది. ఇది ఎవరు వచ్చినా కాపాడలేకపోతున్నారు. దాని మరి స్టీల్ ప్లాంట్ రక్షణకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటావు? జనసేన రావాలని కోరుకుంటారు జనాలు అందరూ. మరి ఎందుకు జనసేన అని? జనసేన మరి మార్పు రావాలని కోరుకుంటారు. చాలా మార్పు రావాలని కోరుకుంటారు. మరి ఇక్కడ గెలిపిస్తారా మరి ఈసారైనా? గెలిపిస్తారు సార్. జనసేన నుంచి ఏ పర్సన్ అయితే జనసేన నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారే రావాలా? ఎవరైనా పర్వాలేదు? పవన్ అయినా పర్లేదు. పవనే కావాలని కోరుకుంటారు జనాలు అందరూ. ఇంకెవరైనా నిలబెడితే ఏదైనా జనసేన పవన్ కళ్యాణే కావాలని కోరుకుంటారు. మీకు ఐటీ మినిస్టర్ ఉన్నారా? ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఉన్నారా? బట్ ఆయన ఏ మినిస్టర్ తెలుసా? ఐటీ మినిస్టర్ అని కంపెనీలు తీసుకొస్తున్నారు ఏపీకి అని, జాబ్స్ పరంగా బెనిఫిట్స్ ఉన్నాయని అన్నారు. నువ్వేం చెప్తావు దానికి? అంటే అతను వచ్చిన తర్వాత అయితే అంత డెవలప్మెంట్ అయితే మనకు కనపడలేదు. మామూలుగా అంటే ఐటీ కంపెనీస్ కానీ అంత ఇన్వెస్ట్మెంట్స్ కానీ కనపడలేదు. ఉన్నది కదా స్టేట్, నాకు తెలిసినంత వరకు ఉన్నాయి స్టేట్. ఏంటి అప్పులు ఎక్కువ అనేసావు? మళ్ళీ ఈసారి మళ్ళీ వైసీపీ వస్తుంది అంటున్నారు. అంటే నేను న్యూస్లు చూస్తున్నాం. న్యూస్లోనే కాదు, చాలా సాంగ్స్ కూడా మళ్ళీ జగనే రావాలి, మరోసారి అవకాశం ఇవ్వాలి. అవును, కానీ రాకపోవచ్చు. ఎందుకంటే తను చేసిన దానికి తనకి క్రెడిట్స్ ఉంటాయి కదా. ఎన్ని రావచ్చు? తక్కువ రావచ్చు. నెక్స్ట్ టైం మ్యాక్సిమం రాదు. టీడీపీ రూలింగ్ 175 సీట్లు ఎన్ని రావచ్చు వైసీపీకి? వీళ్ళిద్దరు కలిసి స్టూడెంట్ మార్క్స్ ఎన్నో, నువ్వు ఎగ్జామ్ మార్క్స్ ఎన్నో ఐడియా ఉంటుంది కదా, అలాగే జస్ట్ అంచనాగా వీళ్ళు ఒకటయ్యారు, ఎన్ని రావచ్చు? ఒక 170 అలా 71 గట్టి కొడతారా? ఎవరు? టీడీపీ జనసేన. ఓకే, రైట్. మీ పవన్ కళ్యాణ్ గారి ఈ లైన్లో పోటీ చేస్తే వైజాగ్లో ఈ ఏరియాలో ఏంటి బెనిఫిట్ ఉందా లేదా? లేదంటే ఈ టైప్ అయిన నేపథ్యంలో వేరే వాళ్ళకి ఇచ్చిన గెలిపిస్తారు? టైప్ అయిన నేపథ్యంలో వేరే వాళ్ళకి ఇచ్చినా గెలిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడున్న అంటే లైక్ పీపుల్ చాలా స్ట్రగుల్ అయ్యారు కదా, వైసీపీ వచ్చాక. కానీ పీపుల్ అయ్యారు కదా. స్ట్రగుల్ అంటున్నావు, ఇవేవో ఇచ్చేస్తాను అన్నారు, పెన్షన్లు, అమ్మఒళ్ళు అలాగే ఇచ్చినది అదే అంటున్నారు. ప్రజలు కూడా ఏమంటున్నారు, 5 రూపీస్ ఇచ్చి 10 రూపీస్ తీసుకుంటున్నారు అన్నారు కదా. ఇచ్చింది తక్కువ తీసుకుంటున్నారో కూడా కావట్లేదు కదా. మరి తీసుకుంటున్నారు ట్యాక్సెస్లోనే, ట్యాక్సెస్, ఎలక్ట్రిక్ బాగా. కరెంట్ మాది ఒక 500 అలాగే వస్తుంది. 1000 1000 పక్కా 1000 ఏవాడే సార్ బ్రో అంతలాగా 1000 అబౌవ్ ఉంటుంది ప్రతి మంత్. నాన్ స్టాప్ లైటింగ్ అంతే. ఏసీ పెట్టలా? ఏసీ ఉందా? ఓకే.